హలో అండి, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఫ్లాక్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఫ్లాక్ సీడ్స్ చాలా ఓవరాల్ హెల్త్కి, ఎస్పెషల్లీ ఉమెన్స్కి చాలా మంచిది. మెన్స్ తీసుకోవడానికి కాదు, మెన్స్కి కూడా చాలా మంచిది. మన హెయిర్ గ్రోత్కి, అలాగే మన ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్, స్కిన్ అండ్ ఓవరాల్ యువర్ హెల్త్ అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని తెలుసుకున్నాము. ముందు ఫ్లాక్ సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయో లేవో తెచ్చుకోండి. ఫ్లాక్ సీడ్స్ని ఇంగ్లీష్లో ఫ్లాక్ సీడ్స్ అంటారు ఆబ్వియస్లీ. సో హిందీలో అల్సి అంటారు, తెలుగులో అవిసెలు అంటారు. సో అవిసెలు, ఆల్సి, ఫ్లాక్ సీడ్స్. సో ఇవి మీరు వినడానికి ఫ్లాక్ సీడ్స్ అంటే ఫ్యాన్సీగా ఉంది, బట్ ట్రస్ట్ మీ, మీరు ఏ లోకల్ జనరల్ స్టోర్స్కి వెళ్ళినా కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. లేదంటే సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. ఒకవేళ అక్కడ కూడా దొరకలేదంటే ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ జస్ట్ అమెజాన్లో సెర్చ్ చేస్తే మీకు ఫ్లాక్ సీడ్స్ అంటే డబ్బాలు కనిపిస్తాయి. యూ కెన్ ఆర్డర్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇది జనరల్గా మన హెయిర్, మనం ఆల్రెడీ ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటాం, ఆర్ఎల్స్ మనం హెయిర్కి ప్రాపర్ కేర్ తీసుకోలేదు ఇప్పటివరకు. అవి వాంట్ మనం కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం హెయిర్కి, యూనో దట్ కిక్ స్టార్ట్ ఇచ్చేదన్నమాట ఈ ఫ్లాక్ సీడ్స్ అప్లికేషన్. మీ హెయిర్ ఎలా ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా, మీరు ఒక న్యూట్రలైజ్ చేయడానికి హెయిర్ని, మీరు నెక్స్ట్ ఏ అప్లికేషన్ చేసినా ముందు మనకి ఇప్పుడు జనరల్గా ఫేషియల్కి వెళ్తే ఫేస్కి ముందు క్లీన్ చేస్తారు కదా ఫస్ట్. సో లైక్ అనమాట, మనం జనరల్గా ఏ రెమెడీ నెక్స్ట్ చేయాలనుకున్నా కూడా ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ హెయిర్ కండిషన్ ఎలా ఉన్నా, గడ్డిలాగా అయ్యింది హెయిర్, బిల్కుల్ అసలు షైన్ లేదు, లస్టర్ లేదు, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్లో అసలు లైవ్నెస్ ఉంటుంది కదా అది లేదు, అలాంటప్పుడు మీరు ఇది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెమెడీ. నేను రీసెంట్గా 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు బాబు ఉన్నాడు, చిన్న బాబు. సో నాకు పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అనేది చాలా అయింది. అండ్ నేను ప్రాపర్ హెయిర్ కేర్ అనేది తీసుకోలేదు నా బాబు పుట్టిన దగ్గర నుంచి. సో రీసెంట్గా ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెయిర్ అండ్ ఐఎమ్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ ద ఫ్లాక్ సీడ్స్ జెల్. దాన్ని ఫస్ట్ అప్లై చేసింది అదే నా హెయిర్కి. అండ్ అక్కడ నుంచి నేను కండిషనర్ అనేది, ఎనీ హెయిర్ సీరం అనేది ఇప్పటివరకు అప్లై చేసుకోలేదు. అంతకుముందు అప్లై చేసేదాన్ని కండిషనర్ అని, సీరం అని. సో మీరు కూడా కండిషనర్, సీరం అట్లా అప్లై చేస్తూ ఉంటే అది ఫుల్ ఆఫ్ కెమికల్స్. దాని మీద కండిషనర్ మీద కూడా రాసి ఉంటుంది, అది మనము ఓన్లీ లెన్స్కి అప్లై చేసుకోవాలి, రూట్స్కి పెట్టుకోకూడదని. ఒకవేళ రూట్స్కి పెట్టుకుంటే చాలా డేంజర్, అది మనకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా బాగా అయిపోయింది. సో నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద రెమెడీ. సో ఫ్లాక్ సీడ్స్ జెల్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనము ఒక గిన్నె తీసుకోవాలి. సో గిన్నె తీసుకొని అది స్టవ్ మీద పెట్టి ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నారు, నీకు తక్కువ క్వాంటిటీ, ఒక 1 time అప్లికేషన్ అనుకున్నాను అనుకోండి, ఒక పెద్ద స్పూన్ ఫ్లాక్ సీడ్స్ని వాటర్లో వేయండి. ఒక 7 to 8 minutes, సరే 10 minutes అనుకోండి. 10 minutesలో మీకు అది థిక్ కన్సిస్టెన్సీ ఇట్లా అంటే మనకు స్ట్రింగ్ ఏర్పడుతుంది అనమాట. సో అక్కడి వరకు మనము వాటర్ అనేది బాయిల్ చేస్తూ ఉండాలి. సో బాయిల్ చేశాక మీకు అది వేడిగా ఉన్నప్పుడే దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. చల్లబడ్డాక స్ట్రెయిన్ చేసుకోకూడదు, ఎందుకంటే చల్లబడ్డాక మనం స్ట్రెయిన్ చేసుకోవడానికి కాదు, అది ఇంకా పెద్ద ప్రాసెస్. ఒక బట్టలో వేసి దాన్ని పిండి, అదంతా ఇంకా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా మీకు ఈజీగా జెల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈజీ మెథడ్ ఏంటంటే, మీరు వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. ఒక ప్లాస్టిక్ జాలి యూజ్ చేయొద్దు, స్టీల్ జాలి యూజ్ చేయండి. ఆఫ్కోర్స్ అది చాలా వేడిగా ఉంటుంది, మనం వేడిగా బాయిల్ అవుతున్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దట్. సో ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాక దాన్ని ఒక గ్లాస్ జార్లో, ఏదైనా సరే కంటైనర్లో, ప్రిఫరబుల్లీ గ్లాస్ జార్ అయితే మనకి మంచి స్టోరేజ్కి మంచిగా ఉంటుంది. సో దాంట్లో వేసి సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి మీరు రిమైనింగ్ ఉంటుంది కదా మనకి జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక మిగిలిపోయినది ఉంటుంది కదా ఫ్లాక్ సీడ్స్, అది కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక బ్లెండింగ్ జార్ తీసుకోండి, అవి వేయండి, ఫ్లాక్ సీడ్స్, మిగిలిపోయిన ఫ్లాక్ సీడ్స్ వేయండి, కొంచెం జెల్ వేయండి, లేకపోతే కొంచెం వాటర్ వేసినా పర్లేదు, ఒకసారి మిక్సీ తిప్పండి.
సో దాన్ని మళ్ళీ ఈసారి క్లాత్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది జాలీలో తీయడానికి మస్తు టైం పడుతుంది. సో అది చాలా రిస్క్ అవుతుంది. సో ఒక క్లాత్, కాటన్ క్లాత్ ఆర్ మస్లిన్ క్లాత్ ఏదైనా ఒకటి తీసుకొని దాంట్లో అది వేసి తీస్తే మీకు వైటిష్ కలర్లో మీకు ఒకటి క్రీమ్ లాగా వస్తుంది అనమాట. సో అది మీరు ప్రీ కండిషనర్ లాగా అప్లై చేసుకొని ఒక 45 మినిట్స్ మించి మీ హెయిర్ గురించి తర్వాత వాష్ ఆఫ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా మంచిది హెయిర్కి. మంచి యూనో హెయిర్ అనేది చాలా సిల్కీగా, లస్ట్రస్గా చాలా మంచిగా అవుతుంది అనమాట. షైనింగ్ ఉంటుంది మీ హెయిర్లో. సో నాది చూసారు కదా, నిన్న అప్లై చేసుకున్నాను నేను. అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్, రైట్. సో నెక్స్ట్ అప్లికేషన్కి వస్తే, నేను తీసుకున్నది 1 వీక్ తర్వాత అప్లై చేస్తున్నాను. బికాజ్ నేను 1 వీక్ ముందు హెన్నా పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో వచ్చింది, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. హెన్నా పెట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ నా హెయిర్ కండిషనింగ్ ఉంది, షైన్ ఉంది. సో అవసరం లేదు అని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1 వీక్ తర్వాత నేను అది అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ జెల్ తీసుకొని మంచిగా హెయిర్ పార్టిషన్ చేసుకోండి, 2 సైడ్లో కోమ్ చేసుకోండి. ఏది రెమెడియల్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు హెయిర్ని డిటాంగిల్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు అప్లై చేసేటప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే డిటాంగిల్ చేసుకుంటే, అంటే చిక్కులు ఏమన్నా ఉంటే తీసేసుకుంటే మనకి అప్లై చేసుకున్నాక అంత హెయిర్ ఫాల్ అనేది ఉండదు అనమాట, రైట్. సో ఫస్ట్ మంచిగా హెయిర్ డిటాంగిల్ చేసుకొని 2 పార్టిషన్గా తీసుకొని మెల్లిగా ఒక్కొక్క స్టాండ్కి జెల్ తీసుకొని ఇట్లా అప్లై చేసుకుంటూ అన్ని స్టాండ్స్కి, స్కాల్ప్కి అప్లై చేసుకుంటూ మీరు పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకోండి అంటే మంచిగా అప్లై చేసి 2 సైడ్స్ అప్లై చేసి మీరు బన్ కట్టేసేయండి. సో బన్ కట్టేసేసి బ్రేడ్ అల్లుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో మంచిగా పైకి కొప్పు కట్టేసుకొని మీ ఇంట్లో పనులు, రిమైనింగ్ పనులు అన్నీ చేసుకొని ఒక 45 మినిట్స్ సఫిషియెంట్గా మీకు దాని పని అది చేసేస్తుంది, ఏం చేయాలో చేసేస్తుంది. సో హెడ్ వాష్ చేసేటప్పుడు ఫస్ట్ మామూలు వాటర్తోనే ఒకసారి కడిగేసినట్టు చేయండి, ఎందుకంటే ఫ్లాక్సీడ్ జెల్ ఇట్ సెల్ఫ్ లైక్ ఏ షాంపూ. మీకు కడిగేటప్పుడు కూడా జెల్లీనెస్ వల్ల మీకు షాంపూ లాగా అనిపిస్తుంది. సో అందుకని ఫస్ట్ మనం కడిగేటప్పుడు షాంపూతోని కడిగిన ఫీలింగ్ వస్తుంది. వాటర్ పోసి ఫస్ట్ అది రిన్స్ ఆఫ్ చేసినాక మైల్డ్ షాంపూ, మీరు ప్రజెంట్లీ ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో అదే షాంపూ యూజ్ చేయండి. కెమికల్ షాంపూ, హెర్బల్ షాంపూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో చేసినాక ఆరబెట్టుకున్నాక జనరల్గా డ్రైయర్ యూజ్ చేయొద్దు, సిరమ్ యూజ్ చేయొద్దు, కండిషనర్ యూజ్ చేయొద్దు. యూ విల్ లవ్ ద రిజల్ట్స్. ఏ కండిషన్లో ఉన్న మీ హెయిర్ ఈ ఫ్లాక్సీడ్ జెల్ అప్లికేషన్ తర్వాత యూ విల్ లవ్ యువర్ హెయిర్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు తల నుంచి, హెయిర్ నుంచి మీ హ్యాండ్స్ తీయబుద్ధి కాదు, అంత బాగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ ద రెమెడీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి రెమెడీస్ ఇంకా తీసుకొస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.